ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ పరిణామంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కారు కేసు లొట్టపిట్ట కేసు అంటూ కొట్టిపరేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్గా టెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. మీడియా ముందు నాకు సీఎంకు లై డిటెక్టర్ చేయించడన్నారు. ఛార్జ్ షీట్ అనేది ప్రొసీజర్లో భాగమే అని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏం వేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకు ఏం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా నీ 420 హామీలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి. అయితే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన విషయం పైన మొదటి నుంచి కూడా కేటీఆర్ ఒకే తరహా ఆలోచన విధానం కానివ్వండి, ప్రచారంలో కానీ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పే మాటతో ఈ కేసుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కానివ్వండి, దాని వ్యవహారంలో పెద్దగా ఏదో స్కామ్ జరిగింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే చాలా క్లియర్ ఇది ఒక లొట్టపీస్ కేసు. ఇందులో కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి తప్ప ఎలాంటి స్కామ్ కానివ్వండి, అవినీతికి కానీ ఇందులో ఆస్కారం లేదు అనే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ కేసు అనేది ఫార్ములా ఈ రేస్ అన్నది 2023 జనవరి 11వ తారీఖున జరిగింది. ఆ తర్వాత దాని మీద ఏసీబీ కేసు అయింది. ఏసీబీ కేసులో భాగంగా కూడా వాళ్ళు చెప్పింది చాలా క్లియర్ గా, ఏదైతే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ సంస్థకి చెల్లించడము, ఆ విదేశీ సంస్థకు సంబంధించింది కాకుండా మరొక 8 కోట్ల రూపాయల అదనపు భారం పడింది అన్నది ఒక మాట చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇందులో అంతేకాకుండా ఇక్కడ వినిపిస్తున్న మరోది ఏంటంటే, ఏదైతే ఈ ఫారిన్ కంపెనీ ఉందో ఆ ఫారిన్ కంపెనీకి సంబంధించిన ఇష్యూలో నుంచి 44 కోట్ల రూపాయలు తిరిగి పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో వచ్చింది. కాబట్టి ఇందులో క్లియర్ గా క్విక్ ప్రోకో అనేది మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే దాన్ని ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయాలనే విధంగా మాట్లాడడం. ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఏదైతే A1 నుంచి A5 వరకు ఉన్న వాళ్ళకి సంబంధించి గవర్నర్ అనుమతి తీసుకుంది. ఎందుకంటే సిఆర్పిసి 197 ప్రకారము ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి కేసు ఉన్నప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని 163 ఆర్టికల్ ప్రకారం కూడా ఆయనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ కి ముందుకెళ్లేటప్పుడు ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు దాఖలు చేయడానికి అవసరమైన ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని గవర్నర్ కి అప్పగించి ఆయన చెప్పేదాన్ని బట్టి వీళ్ళు కేసు నమోదు చేయడానికి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో కేటీఆర్ మాత్రం చాలా క్లియర్ గా దీన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రొసీజర్ ల్యాబ్స్ తప్ప స్కామ్ లేదని చెప్పే విషయము అనడంతో పాటు దీన్ని ప్రజల్లో పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఏదో సీరియస్ అఫెన్స్ జరిగింది అన్న ఒక ఉద్దేశం రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకున్నట్టుగా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.